హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇఫ్తార్ స్పెషల్ అండి. ఏంటంటే చికెన్ గారెలు చేస్తున్నానండి. ఈరోజు చూడండి ఎంత క్రిస్పీగా ఎంత ఎర్రగా కాలినాయో. మీరు ఒకసారి చేసుకొని చూడండి ఎంత బాగుంటాయో. ఇది తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుందండి. ఒకటి తింటే ఇంకోటి తినాలనిపిస్తుంది, అలా తినాలనిపిస్తుంది, అంత బాగుంటాయండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇది ఎలా చేయాలో దీని విధానం చూపిస్తాను పదండి. 250 గ్రాములు చికెన్ తీసుకున్నానండి. ఇప్పుడు అది చికెన్ మిక్సీలో వేసుకోవాలి. మిక్స్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఇలా మిక్సీలో వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది ఒక బౌల్లో తీసుకుందాం. కొంచెం అల్లం ముక్కలు 2 పచ్చిమిరకాయలు వేసుకొని గ్రైండ్ చేసుకొని అందులో వేసుకోవాలి. మీరు ఇందాక చికెన్లో అయినా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. నేను వేరేగా వేసుకుంటున్నాను. ఇదేమండి వేసుకున్నాను. ఇప్పుడు ఇదేమో చికెన్లో వేసుకుంటాను. ఇప్పుడు 2 స్పూన్ బెడ్ పౌడర్ వేసుకోండి. ఈ గంటితో 2.5 వేసుకోండి. 1 స్పూన్ మిరియాల పౌడర్, 1 స్పూన్ కదండి, 1/2 స్పూన్ మిరియాల పౌడర్, తగినంత ఉప్పు, 1 స్పూన్ కారం. ఇందాక పచ్చిమిర్చి చేసుకున్నాం కదా, పేస్ట్ చేసుకొని ఇప్పుడు 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి. ఇప్పుడు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా మిక్స్ చేసుకున్నాం కదా, ఇది తీసి పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఒక ఎగ్గు తీసుకొని ఇలా పగలగొట్టి వేసుకొని కొట్టుకోండి. ఒక ఎగ్గుని తీసుకొని ఇలా గీక్ కొట్టుకోండి. అందులో కొంచెం మిరియాల పౌడర్, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా గిల్ల కొట్టుకోండి. నిమ్మకాయ సైజ్ అంతా ఈ చికెన్ ఇలా తీసుకొని ఇలా రోల్ చేసుకోండి. ఇలా చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకోండి. ఇలా హోల్ పెట్టుకొని ఎగ్ దాంట్లో ముంచండి. ముందు ఇలా ముంచి ఇలా బ్రెడ్ పౌడర్లో పెట్టుకోండి. ఇలా చేయండి, రోల్ చేయండి. ఇలా చేసుకొని ఒక్కొక్కటి ఇలా పక్కన పెట్టుకోండి. చేతికి ఇలా కొంచెం ఆయిల్ రాసుకొని అతుక్కుంటా ఉంటే మళ్ళీ ఇలా తీసుకోండి. కొంచెం నిమ్మకాయ సైజ్ అంత ముద్ద తీసుకోండి చికెన్ది. మళ్ళీ ఇలా ఒత్తుకోండి. ఇలా హోల్ పెట్టుకోండి. ఎగ్గులో ముంచండి ఇలాగా. తర్వాత మళ్ళీ బ్రెడ్ పౌడర్లో. ఇంకంతే, ఇంకన్నీ ఇలాగే చేసుకోవాలండి. ఇంకా చూడండి ఇలా చేసుకున్నాను కదా, ఇవన్నీ ఆయిల్లో ఇలా వేసుకోవాలండి. ఆయిల్లో మరీ వేడిగా ఉండకూడదు, మరీ తెల్లగా ఉండకూడదు. ఆయిల్ ఈ సైజు చేసుకోండి. మరి లావుగా ఉన్నా పచ్చిగా ఉంటాయి. ఇలా చేసి వేసుకోండి. వాటిలో పట్టినవన్నీ కొంచెం కాలిన తర్వాత ఇలా తిప్పుకోండి. టర్న్ చేసుకోండి. ఇలా తిప్పుకొని పక్కన ఇది కూడా కాల్చుకోండి. ఆ వైపు కూడా. ఇది ఇఫ్తార్ కోసం అని చేస్తున్నానండి. రంజాన్ నెల కదా, ఇఫ్తార్ కోసం ఎవరన్నా చుట్టాలు వచ్చినా లేకపోతే ఇంట్లోకైనా అలా ఇఫ్తార్ టైంలో అలా చేసుకుంటామండి. ఇలాగా చూడండి ఇలా కాలిన కదా, నేను తీసుకుంటున్నాను.
ఇంకా మిగతావి కూడా వేసుకుందాం. ఎందుకంటే మిగతావి కూడా వేసుకుందాం. అలాగే మిగతా కూడా ఇలాగే చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఏం కావాలని కలుపుకుంటే ఇలా 1 నిమిషం ఇలా పెట్టుకొని తర్వాత కలుపుకోండి పక్కకి. అలా టిష్యూ పేపర్ వేసుకొని ఇవన్నీ సర్వ్ చేసుకోండి. ఇంకెంతేనండి, చికెన్ వడలు రెడీ. చికెన్ వడలు అంటారు, గారెలు అంటారు, చికెన్ గారెలు రెడీ అండి. చూడండి ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చినాయో. ఇలా చేసుకోవాలి. మీకు నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని నొక్కండి. అంతేనండి. ఇంకో వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.